శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రావణ మాసం వచ్చేసింది. స్త్రీలందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ రోజులు. అమ్మవారు తను స్వయంగా పూలలో, అలాగే పండ్లలో, పసుపు కుంకాలలో, గాజుల్లో, సౌభాగ్య చిహ్నాలు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నవన్నీ వీటిట్లలో తను కొలువై ఉంటుంది. ఎప్పుడూ కొలువై ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇంకా మనకి తృప్తి కలిగే విధంగా మన కళ్ళకి కనిపిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే స్త్రీలు ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారు, వాయనాలు ఇచ్చుకుంటారు, పండు తాంబూలం ఇచ్చుకుంటారు, పసుపు కుంకుమ పంచిపెట్టుకుంటారు, పూలు పళ్ళు గాజులు ఇత్యాదివన్నీ బొట్టు పెట్టి ముత్తైదులకు ఇచ్చుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఎందుకు చేస్తున్నారు అంటే, లక్ష్మీదేవి తను కొలువై ఉంటుంది, అన్నింటా కొలువై ఉంటుంది. ఒక్కదానిలోనే కాదు, విగ్రహంలోనే కాదు, ఇంట్లో చిత్రపటాలలోనే కాదు, ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ కొలువయ్యిందని నమ్ముతూ, ఎక్కువగా పసుపు కుంకాల్లో కొలువై ఉంటుందని అత్యధికంగా నమ్ముతూ పసుపు కుంకాలతో ఎక్కువగా పూజలు చేయడం, ఎక్కువగా తాంబూలాలు ఇచ్చుకోవడం, ఇలాంటివన్నీ చేసి ముత్తైదుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. దంపతులకి పూజ చేస్తారు, అలాగే బాలలకి పూజ చేస్తారు, అలాగే సువాసినులకి పూజ చేస్తారు. ఈ విధంగా గౌరవించుకోవడం పూజ చేయడం అంటే, వాళ్ళకి నూతన వస్త్రాలు పెట్టి గౌరవించడం, పండు తాంబూలాలు ఇచ్చి గౌరవించుకోవడం, లేదా పసుపు కుంకుమ గాజులు ఇచ్చి గౌరవించుకోవడం, ఇలా ఏ రూపకంగా అయినా ఒక అమ్మవారి స్వరూపము, లేదా ఒక విష్ణు స్వరూపము, ఒక లక్ష్మీ స్వరూపము అని భావించుకొని ఆ వ్యక్తులకి ఆ విధంగా పండు తాంబూలము, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాం అంటే, స్త్రీలకి బలవంగా ఒక కోరిక ఉంటుంది. అది ఏమిటంటే, తన కుటుంబం బాగుండాలి. తన భర్త, తన బిడ్డలు, అత్తమామలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, ఈ విధంగా తన యొక్క కుటుంబము చాలా బాగుండాలి. అందుకు నేనేమి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకు భగవంతుని పూజ చెయ్యాలి, అమ్మవారి పూజ చెయ్యాలి అనే జవాబు వస్తుంది. ఆ అమ్మవారి పూజ చేయడంలో ఈ పసుపు కుంకుమలు, పండ్లు, పాలు, పూలు ఇవన్నీ కూడా చేర్చి పూజ చేసుకుంటుంది. తన సౌభాగ్యం పెరగాలని, తన భర్తకి ఆయుష్ వృద్ధి అవ్వాలని, తన ఇల్లు సుభిక్షంగా ఉండాలని, అత్తమామలతో, భర్త బిడ్డలతో ఇల్లు ఎప్పుడు కడకళ్ళాడుతూ ఉండాలని, అలాగే బంధుజనము ఇంటికి రాకపోకలు వస్తూ వెళ్తూ ఉండాలని, తోడబుట్టిన వాళ్ళు బాగుండాలని, ఇలా ఒక మంచి హృదయంతో చేసేటటువంటి ఆ స్త్రీ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది. పూజ ఫలిస్తుంది. నిస్వార్థమైన సేవ కదా ఇది. అలాగే ఇక్కడ ప్రతి స్త్రీకి, మరి పూజించిన ప్రతి స్త్రీకి కూడా అమ్మవారు కరుణించేస్తుందా లక్ష్మీదేవి అంటే? కరుణించదు. ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఉదయాన్నే నిద్రలేచి చక్కగా గృహకృత్యాలన్నీ తీర్చుకోవాలి, గృహాన్ని శుభ్రం చేయాలి, ఇంటి ముందర నీళ్లు జల్లి ముగ్గులేసుకోవాలి, అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. ఇంట్లో అబద్ధాలు చెప్పకూడదు, ఎక్కడా అబద్ధాలు చెప్పకూడదు. ఇంట్లో అంటే ఇంట్లోని కాదు, గృహంలో అబద్ధాలు చెప్పుకోవడము, కలహించుకోవడము, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేక భావనలు ఏర్పాటు చేసుకొని వాటిని ప్రదర్శించుకోవడము, ఇలాంటివేవి ఉండకూడదు. నిస్వార్థమైనటువంటి మనస్సుతో ఉండాలి, స్వార్థ చింతన లేకుండా ఉండాలి, స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి, సత్యమే పలకాలి, భక్తి భావనతో ఉండాలి. అలాగే ఎప్పుడు అంటే అప్పుడు తలదువ్వుకోవడం, ఇల్లంతా తిరుగుతూ తలదువ్వుకోవడం, ఆ వెంట్రుకలు నేల మీద రాలిపోతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం, గోళ్ళు తీయడం, ఎక్కడంటే అక్కడ కాళ్ళు బారజాపుకొని స్త్రీలు కూర్చోవడం, ఇలాంటివేవి చెయ్యకూడదు. చక్కగా ఉదయాన గృహకృత్యాలన్నీ తీర్చుకున్న తదుపరి శుచి అయిన శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి, దీపం పెట్టాలి, ముఖ్యంగా పండో ఫలమో నివేదన చెయ్యాలి, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తినాలి. ఈ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్నటువంటి స్త్రీ పట్ల అమ్మవారు తప్పనిసరిగా ఉంటుంది. ఆ కుటుంబంలో అమ్మ నివసిస్తుంది. అమ్మ నివసించింది అంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఐకమత్యానికి లోటు ఉండదు, అభివృద్ధికి లోటు ఉండదు, అన్యోన్యతకి లోటు ఉండదు, ఆయుష్కి లోటు ఉండదు. స్త్రీ సౌభాగ్యవంతురాలిగా ఉంటుంది, ఐశ్వర్యవంతురాలిగా ఉంటుంది.
అన్నింటా తానే అధికమైన స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎటువంటి గర్వంతోనూ లేకుండా ఉండాలి ఇన్ని వచ్చినా కూడా. ఇదే అమ్మ అనుగ్రహించడం అంటే. ఇన్ని శుభలక్షణాలు మనకి ప్రతిరోజు స్త్రీలు ఇలాగే ఉండాలి. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మనకు కనిపిస్తాయి ఈ లక్షణాలు. ఎందుకంటే అమ్మ ప్రతి స్త్రీ మోమున వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుని మనం కాపాడుకోవాలి. మనము లక్ష్మీ అమ్మవారికి నచ్చిన విధంగా, అమ్మ మెచ్చిన విధంగా, శాస్త్రం మనకి ధర్మబద్ధంగా ఏ విధంగా ప్రవర్తించుకోవాలి అని చెప్పిన విధంగా మనము నడుచుకుంటూ ఉంటే ఆ ఇంట శాశ్వతంగా లక్ష్మి ఉండిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం. శ్రావణ మాసానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టే స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం వచ్చింది అనగానే సందడి మొదలైంది అని చెప్పి అమ్మవారి రూపకంగా ఏ సువాసినినైతే పూజించాలి అనుకుంటారో ఆ సువాసినికి చక్కగా అక్షితలు ఇచ్చి, పండు తాంబూలము, పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇది మనకి శ్రావణ మాసం అంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది ఈ పద్ధతి. అలాగే అమ్మవారి పూజలోనూ మనం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారినే పూజించుకుంటాము. ఎవరినైనా పిలిచి విందు భోజనం పెట్టి చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపిస్తాము. ఈ శ్రావణ మాసంలో ఇలాంటి పండుగ వాతావరణం చాలా చక్కగా కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శ్రావణ మాసానికి ఇంత విశిష్టత ఉన్నది అని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. మా ప్రేక్షకులు గ్రహించగలరు. నమస్కారం.